హాయ్ ఫ్రెండ్స్. చాలామంది అయితే లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తుంటారు. మేనిఫెస్టింగ్ చేస్తూ ఉంటారు. మేనిఫెస్టింగ్ ఎంత గొప్పదో మొన్న విరాట్ కోహ్లీ గెలిచాడు కదా! అప్పుడు తెలిసింది. ఆయన మేనిఫెస్టింగ్ చేయడం వల్లే ఆయనైతే గెలిచాడు. మేనిఫెస్టింగ్ విజువలైజేషన్ అనేది ప్రతి ఒక్కరు చేస్తారు. దీని గురించి తెలుసుకోబోతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడైతే టాపిక్‌లోకైతే వెళ్దాం. ఇప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్ ఉంది కదా! ఇట్లా ఉంటుందన్నమాట. మన రూప్ చూస్తాకి. ఇది కూడా సబ్‌కాన్షియస్ మైండే. ఇద్దరనమాట. పర్సన్ ఏ, పర్సన్ బి. ఇప్పుడు పర్సన్ ఏ ఉన్నాడు కదా! పర్సన్ బి, పర్సన్ ఏ. పర్సన్ ఏ మేనిఫెస్టింగ్ చేస్తున్నాడు. పైగా మూవీస్ గురించి ఏ క్లాస్ వేసుకోవాలి, ఏ ఫుడ్ తినాలి, ఏ ఫ్రెండ్స్‌తో హ్యాంగౌటు ఇట్లాంటియన్నీ చేస్తున్నాడనమాట. ఇంకో పర్సన్ బి ఉన్నాడు. చాలా కాన్షియస్‌నెస్‌గా ఉన్నాడనమాట. ఏంటంటే ఐ మీన్ వర్క్ మీద, డ్రీమ్స్ మీద ఓన్లీ 2 థింగ్స్‌లే తను చేసుకునే వర్క్. చదువుకుంటున్నాడు, ఏదైతే చదువుకుంటున్నాడో దాని మీదే. మళ్ళీ డ్రీమ్ మీదే. సబ్‌కాన్షియస్ మైండ్‌లో న్యూరోప్లాస్టిసిటీ ఈజీగా అయిద్దనమాట. న్యూరోప్లాస్టిసిటీ అనేది ఈజీగా అయిద్ది. పర్సన్ బి దగ్గర. ఎందుకంటే 2 వర్కులే ఉన్నాయి. పర్సన్ ఏ దగ్గర మూవీ చూస్తున్నాడు, ఫ్రెండ్స్‌తో ఉంటున్నాడు, ఫుడ్ చాయిస్ బయటికెళ్తున్నాడు. ఇంకా క్లాస్ ఏం వేసుకోవాలో ఆలోచిస్తున్నాడు. మీరు బిల్ గేట్స్‌ని, మార్క్ జుకర్బర్గ్‌ని, స్టీవ్ జాబ్స్‌ని ఇట్లాంటి వాళ్ళని చూస్తే ఒకే క్లాత్ ఏసుకుంటారు డైలీ. ఆళ్ళ ఫోకసింగ్ కోసం అనమాట. మనం ఎప్పుడైతే ఫోకసింగ్ ఒకదాని మీద ఉంటుందో, ఆ థాట్స్ రియాలిటీలోకి షిఫ్ట్ అవుతాయి. మనం అనమాట. అంటే 2 థాట్సే ఉండాలి. మీకేం కావాలనుకుంటున్నారో ఆ 2 థాట్సే ఉండాలి. ఇంక వేరే ఉండకూడదు. ఎప్పుడైతే మీరు మిక్సింగ్ అయిపోద్దో మీ డ్రీమ్ అనేది ఫేడ్ ఔట్ అయిపోద్దనమాట. మీరేం కావాలనుకుంటున్నారో అది అయిపోద్ది. మీరు 100 సార్లు రాయండి, 1000 సార్లు రాయండి. ఎప్పుడైతే కాన్షియస్‌నెస్ పోతుందో దానిపైన, అప్పుడు ఆటోమేటిక్‌గా మనకి డ్రీమ్ అయితే ఫేడ్ ఔట్ అయిపోతుంది. ఈ పర్సన్ ఉన్నాడు. బి పర్సను. ఈయనకి కాన్షియస్‌నెస్‌గా పెట్టుకున్నాడనమాట. సబ్‌కాన్షియస్ మైండ్‌లో రిజిస్టర్ అయితే అవుతుంది. రెండే గోల్స్ పెట్టుకున్నాడు. ఒకటి వర్కు, 2 డ్రీము. అంతే. ఇది అయ్యే వరకు అంతవరకు ఇదే థాట్ మీద ఉంటాడు. ఇదే ఫార్ములా మీద ఉంటాడు. పర్సన్ ఏ అనుకో ఈ అన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఏది వర్కౌట్ కాదు. పర్సన్ బికైతే అన్ని క్లారిటీగా ఉన్నాయి. ఈయనదే రియాలిటీలోకి వస్తుందన్నమాట. అర్థమైంది కదా! సో, ఇంత క్లారిటీగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఆల్ఫా స్టేట్‌లో ఉన్నప్పుడే మనం కోరుకోవాలి. హ్యాపీ స్టేట్ అనమాట ఆల్ఫా స్టేటు. మన గుండెలో హార్ట్ బీట్స్ 70, 75 ఉంటాయి కదా! అలాగే ఆల్ఫా స్టేట్ ఉన్నప్పుడు మన మైండ్‌లో ఒక ఎక్విప్‌మెంట్‌తో కొలుస్తారనమాట. 7-14 పర్ సైకిల్స్ ఉంటాయన్నమాట వేవ్స్. ఆ టైంలో మన సబ్‌కాన్షియస్ మైండ్ డోర్స్ ఓపెన్ అవుతాయన్నమాట. డైరెక్ట్ మనం ఏం చెప్పినా సరే సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి వెళ్ళిపోతాయన్నమాట. ఆ టైంలో ఆల్ఫా స్టేట్‌లోనే. ఎప్పుడైతే మనం నార్మల్ స్టేజ్‌లో ఉంటామో గామా స్టేటు, బీటా స్టేటు అప్పుడు ఎంత చేసినా మనకి వృధానే. ఆ టైంలో చేయడం వల్ల వృధా అనమాట. ఆల్ఫా స్టేట్ అంటే ఓకే. ఎర్లీ మార్నింగ్ అనేది ఉండకూడదు. మనం ఎప్పుడైతే రిలాక్సింగ్ మోడ్‌లో ఉంటామో అప్పుడు ఆల్ఫా స్టేట్ అయ్యిద్ది. ప్రత్యేకమైన టైమింగే ఉండదు. ఎప్పుడైతే రిలాక్సింగ్ మూడ్ ఉంటామో బయటకెక్కడికెళ్ళకుండా, ట్రాఫిక్‌లో ఎక్కడ లేకుండా, మూవీస్‌లో లేకుండా అది ఆటోమేటిక్‌గా అది ఆల్ఫా స్టేట్ కింద వచ్చిద్ది. ఆల్ఫా స్టేట్‌లో డోర్స్ ఎప్పుడు ఓపెనింగ్‌గా ఉంటాయన్నమాట. మన మైండ్ అంతా వేకప్‌లో ఉండదు. సబ్‌కాన్షియస్ మైండ్ ఓపెనింగ్‌గా ఉంటుందన్నమాట. సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి డైరెక్ట్‌గా ఎళ్తాయి. సబ్‌కాన్షియస్ మైండ్‌లోకెళ్తే మన బ్రెయిన్ తీసుకునిద్దనమాట. సబ్‌కాన్షియస్ మైండ్‌లోకెళ్ళగానే మనకి న్యూరోప్లాస్టిసిటీ అనేది ఒక పాత్ అనేది ఏర్పడిద్ది. ఇలా బ్రెయిన్‌లో. ఇట్లా పాత్ అనేది ఏర్పడిపోద్దనమాట. మన డ్రీము ఏదైతే ఉందో. అప్పుడు ఏర్పడినప్పుడు ఆటోమేటిక్‌గా మీరు వర్క్ చేయకపోయినా సరే సబ్‌కాన్షియస్ మైండ్ మీ డ్రీమ్ పైన వర్క్ చేసిద్ది 21 డేస్ ఆఫ్టర్. 21 డేస్ గాని న్యూరోప్లాస్టిసిటీ అవ్వదు. అర్థమైంది కదా! ఎప్పుడైతే మీరు ఫోకస్ పెడతానే ఉండాలన్నమాట దానిపైన. కాన్షియస్‌నెస్ పెడతానే ఉండాలి. మీ డ్రీమ్ ఏదైతే అనుకున్నారో దానిపైన పెడతానే ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఆపేస్తారో ఆటోమేటిక్‌గా డ్రీమ్ ఫేడ్ ఔట్ అయిపోతుందన్నమాట. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ స్టార్ట్ చేసినోళ్ళకైతే ఈ గురించి తెలిసుండొచ్చు. కొత్తగా చూసేవాళ్ళైతే కొత్తగా అనిపించొచ్చనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే నా నంబర్‌కి కాల్ చేయొచ్చు. మేమైతే 3 డేస్ అయితే క్లాస్ తీసుకుంటాం. అంటే కాల్స్‌లో మాట్లాడొచ్చు. అండ్ జూమ్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో, మీ ఇష్టం అనమాట. టైమింగ్స్ కూడా ఫిక్సింగ్ ఉంటాయనమాట. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మేనిఫెస్టింగ్ అయితే మీకు చేపిస్తాం. ఏ టు జెడ్ అనమాట. ఏ ప్రాబ్లమ్ అయినా, ఏ డ్రీమ్ అయినా, ఏదైనా జాబ్ అయినా, మనీ అయినా, హెల్త్ అయినా ఏదైనా సరే. సో, ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్. నా పేరు వెంకట్. థాంక్ యూ. బై.